బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్లు చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో దిగిపో. ఫీల్ అయ్యావా? చిచ్చి ఎందుకు? వాడని మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోతావు. బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే. నీ చెల్లెలు నా బెజవాడతో బ్యాంకుల బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్లి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంకుల బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా? సంజయ్, 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 సంజయ్. అవే అన్నయ్య, ఇలా వచ్చావేంటి అన్నయ్య? నువ్వెందుకు వచ్చావు? బ్యాంగిల్స్ కొందామని వచ్చాను, కానీ బెల్ట్లు కొన్నాను. అవసరం కదా అని. సంధ్య ఎక్కడా? సడన్గా అలా అడుగుతావేంటి అన్నయ్య? సంధ్య ఇంట్లో ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? నేనున్నానుగా, ఎందుకంత భయం? ఏంటి ఆగిపోయావు?
ఏం కనిపిస్తున్నాయి నీకు? ఇళ్ళు. ఆ ఇళ్ల మధ్యలోనే శ్మశానాలు సమాధులు కూడా ఉంటాయి. ఒక డబ్బున్న అమ్మాయిని లవ్ చేస్తే ఈజీగా లైఫ్ లీడ్ చేయొచ్చని అనుకుంటే ఇళ్లలో ఉన్నవాళ్ళు ఆ సమాధుల్లోకి వెళ్ళిపోతారు. ఎవడు ఏం చేసినా ఎలా బతికినా చివరకు మిగిలిది 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు సమాధి అంతే. అందులోకి ఎంత లేట్గా వెళ్తే అంత మంచిది. లేట్గా వెళ్ళామా ముందే వెళ్ళామా అనేది పక్కన పెడితే మీరు చెప్పిన చాలా ఓల్డ్ ఫిలాసఫీ. మనుషులు బట్టి సమాధి సైజు మారిపోద్ది. ఎన్టీఆర్ సమాధి 6 ఎకరాల్లో ఉంది, ఇందిరాగాంధీ సమాధి 60 ఎకరాల్లో ఉంది. ఎదబోస్ సోదాపి విషయం ఏమిటో చెప్పండి. నేను ఎవరితో ఇలాగే మాడతాను నువ్వే మీరు చెప్పండి. తిక్కగా మాట్లాడినా తింగర్గా మాట్లాడినా నీ మీద ఇక్కడ సాఫ్ట్ కార్నర్ ఉంది, అందుకే మాట్లాడుతున్నా. నువ్వు కొట్టింది ఎవరి మనుషులను తెలుసా? తెలీదు. జక్క మనుషుల్ని. సడన్ గా ఆడాడు. స్నేహితులు తప్ప శత్రువులు లేని నాకు మొట్టమొదటి శత్రువు వాడు. భయం అంటే ఏమిటో తెలియని నాకు భయాన్ని చూపించిన వ్యక్తి వాడు. అసలు ఏం జరిగిందండి? హలో, నీ చెల్లెలేంట్రా అంత అందంగా ఉంది? ఏయ్ వినో, కామన్ గా నాకు ఆడదాన్ని చూస్తే అనుభవించాలనిపిస్తుంది, కానీ నీ చెల్లెల్ని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ పెళ్లితో నీ చెల్లి మీద కోరిక, నీ మీద పగ రెండూ తీరిపోతాయి. కాదని పెళ్లి చేయాలనుకుంటే ఏ పెళ్లి కొడుకు మిగలడు, చంపేస్తా. ఈ విషయాలేవి నా చెల్లికి తెలియకుండా చూసుకుంటూ నేను రౌడీగా మారాల్సి వచ్చింది. మీ ఫ్లాష్ బ్యాక్ గురించి నాకు ఒకటి అర్థమైంది. ఆ జక్కగారు సంజయ్ ఏదో చేస్తాడనే మీ భయం. ఓ పని చేయండి, నాకు ఇచ్చేసేయండి, నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? నీ దగ్గర ఏముందని నా చెల్లెల్ని కాపాడతావరా? మీ చెల్లెమైనా కాశ్మీర్ బార్డరా కాపాడుకోలేకపోవడానికి? రే, చెవితే పోయేదానికి చెంపడం ఎందుకులే అని వదిలేస్తున్నా. బచ్చా, మీ చేతిలో చావడానికి బెజవాడ నుంచి ప్యాంటు షర్ట్ వేసుకొచ్చావు. మరి మర్యాదగా చెప్తున్నా, నా చెల్లెని ఈ సిటీనే వదిలే. ఈ సిటీని వదిలేస్తా, నీ చెల్లిని వదలా. ఏ నీ చెల్లి పెళ్లి చేయవా? చేస్తావుగా, అదే నాకు ఇచ్చేవచ్చుగా. ఇలాంటి బేవర్సి గాడిని నా చెల్లెలకి ఇచ్చి చేయాలరా? డబ్బు సంపాదిస్తే బేవర్సు లేదు, తొక్కలేదు. డబ్బున్న వాళ్ళు కానీ 4 ఉండవు. నాకేమన్నా వాళ్ళకి అయ్యే ఉంటాయి. కొంచెం ఆలోచించు. వెళ్ళు. ఆ జక్కగాడు పెడతాడు నీకు పెద్ద బొక్క. ఇతని నుంచి సంజయ్ తీసుకెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ జక్కగాడు మా షిండే బాబుని టెన్షన్ పెట్టేస్తాడు. కాబట్టి మనమే ఆ జక్కకి జరికిచ్చేస్తే పోలా, మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి.